నేనే. ప్రేక్షక మిత్రులు వందనాలు. ఈరోజు ఆదివారం సందర్భంగా మన మిత్రులు కొంతమంది ఇక్కడ బంధించబడ్డారు. వాళ్ళని పరామర్శించడానికి వచ్చాం. పోదాం రండి. డేంజర్ సఫర్కి టికెట్స్ అయితే తీసుకున్నాము. సఫర్కి ఇంకా టైం ఉండడంతో చుట్టూ ఉన్న పార్క్ని ఒక చుట్టూ రౌండ్ వేద్దామని చెప్పి బయలుదేరాము. అక్కడి నుంచి వెళ్ళంగానే ఫస్ట్ అయితే మాకు ఒకరు కనిపించారు. వాళ్ళే వీళ్ళు. నల్లంగా ఏంది అట్ట వస్తున్నది? ఒరే ఒరే బండి కూడా ఒరే. తర్వాత ఒక పెద్ద ఆయన చూసామయ్యా. ఇక మేము తమాషకి నవ్వుకుందాం అని చెప్పి జిరాఫీలకి జిబ్రాలకి కేంద్ర రంగులు వేసారనంటే పక్కన వాళ్ళు మమ్మల్ని కింద నుంచి పైదా చూసి మాసా చూసి నవ్వుకున్నారు వాళ్ళు. ఇంకా సఫర్కి టైం అయిపోయింది చెప్పి క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. మేము నాన్ ఏసీ బస్ అయితే బుక్ చేసుకున్నాము. బస్ అయితే ఎక్కేసాము. డేంజర్ సఫర్ అంటే యానిమల్స్ మధ్యలోకి మనల్ని వెహికల్ తీసుకెళ్తారు. స్టార్టింగ్ అయితే మాకు ఒక పెద్ద ఏనుగుల గుంపు సినిమాలో లాగా ఒక చెరువులో స్నానం చేస్తూ కనిపించాయి. స్టార్టింగ్ పాయింట్ అయితే చాలా బాగుంది. ఈ బుజ్జి ఏనుగు చాలా బాగుంది. ఇది మాకు వెల్కమ్ చెప్పినట్టే అనిపించింది అసలు. దాని తర్వాత ఒక సింహం చూసాం. తర్వాత మళ్ళీ బండి కనిపించాడు. మేము పోయిన టైం ఏమో తెలియదు కానీ పోయిన దగ్గర ప్రతి ఒక్క యానిమల్ పడుకునే ఉంది, నిద్రపోతూనే ఉన్నాయి అన్నీ. అంతే అయిపోయింది డేంజర్ సఫారీ. హలో ఫ్రెండ్స్, డేంజర్ సఫారీ అయితే అయిపోయింది. ఫైనల్ గా వచ్చేసాం. అన్నదాన సత్రమా? అన్నపూర్ణ హోటల్ రాదే మా అన్నదాన సత్రం అనుకున్నా మావా. డేంజర్ సఫర్ అయితే అయిపోయింది. సో అన్నదాన సత్రానికి అయితే ఎలా అనుకున్నాం అని అక్కడ అన్నదాన సత్రం మాకు నచ్చలేదు. వెనకాల ఒక ఫైన్ డైన్ ఒక హోటల్ ఉంది పార్క్ ఎదురుగా. సో అక్కడికి అయితే వచ్చేసి తినే మీల్ అయితే మనకి ఇష్టం కాబట్టి సౌత్ ఇండియన్ తీసుకున్నాం. గులాబ్ జామ్ కర్రీ చేసినట్టు రై రసం అన్నట్టుండే కలిసి ఎట్స్ కావో. ఫైనల్గా రసం పోసిన గులాబ్ జామ్తో ఫినిష్ చేస్తాం. అబ్బా అన్నదా